సో, నేను ఇంత నిజాన్ని మాట్లాడినప్పుడు కూడా ఒక వాల్యూ లేకపోతే, ఆ వాల్యూ లేని వాళ్ళు రావద్దు. హరి ఓం అండి. అందరికీ ఆత్మ నమస్కారం. క్రియాయోగం వచ్చి నేర్చుకొని అది పక్కన పెట్టేయండి. మనం ఇక్కడ నేర్పిస్తున్నది అందరికీ తెలుసు. చాలామంది నేర్చుకుంటున్నారు. ఒక గురువు దగ్గర ఎట్లా ఉండాలి? ఒక గురు డిసిప్లిన్ అంటే ఏంటి? అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 'మహాతర్ బాబాజీ' గారి గురించి మనం మాట్లాడుకుందాం. బాబాజీ గారు ఎప్పుడు ఆయన లైఫ్‌లో తన గురువు చెప్పినట్టే ఆయన ఉన్నారు తప్ప, తన గురువు దగ్గర ప్రతీదీ అడుగుతారు తప్ప, ఇంక తన గురువే ప్రపంచం. అమ్మ, నాన్న, గురువు అంతా భోగనాథుడు, అగస్త్యవే. ఈ క్రియాయోగంలో ఇన్ని స్టేజెస్ ఉన్నాయండి. 5 స్టేజెస్. నేను ఆ 5 స్టేజెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఈ యూత్‌లో నేను చెప్తున్నాను. 14 సంవత్సరాలుగా. చాలామందికి ఇక్కడ చెప్పిస్తున్నాను. ఈ క్రియ అనేది అంత ఈజీ అయిన పాత్ కాదండి. చాలా కష్టం. ఆ కష్టంగా మనం దాన్ని కూర్చోవాలి. అదే హార్డ్ వర్క్ అంటారు. ఈ హార్డ్ వర్క్‌లో మనకు పొందేది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. మనం కూర్చొని చేసేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఈ క్రియలో చాలామంది 18 ఏళ్ళు చేయాలా? అన్ని ఏళ్ళు చేయాలా? 18 ఏళ్ళు తింటాం, 18 ఏళ్ళు పడుకుంటాం, 18 ఏళ్ళు బయటికెళ్తాం, 18 ఏళ్ళు షాపింగ్ చేస్తాం, నగలు కొంటాం, అన్నీ చేస్తాం. 18 ఏళ్ళు ప్రాక్టీస్ చేయం. ఈ 18 ఏళ్ళు వదిలేయండి. ఈరోజు చేశారా? అది చేయండి. ఈరోజు ఏం చేసాం? ఈరోజు ప్రాక్టీస్ చేశాను. అది చాలు. ఈరోజు కూర్చున్నాను. చాలు. ఈరోజు తిన్నాను. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండండి. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో చేసుకుంటూ వెళ్ళిపోవాలనేదే మహాతర్ బాబాజీ గారు చెప్పిన క్రియ. ఈరోజు ఏం చేసాం? కర్మయోగం, రాజయోగం, క్రియాయోగం కరెక్ట్‌గా చేసేయండి. అంటే ఏంటండి? కర్మయోగం అంటే పని. పని కరెక్ట్‌గా శ్రద్ధగా ఆ టైంకి కరెక్ట్‌గా చేసేయండి. రాజయోగం. రాజయోగం అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలోనూ ఈ కుటుంబంలో ఎన్నోనో ప్రాబ్లమ్స్, ఇష్యూస్, మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో ఒకటి ఉంటాయి. చాలామందికి ఉంటాయి కదా! ఆ దాంట్లో ఒక లోటస్ ఉంది గదా! ఆ లోటస్‌లో నీళ్ళు అంటకుండా ఎట్లా ఆ లోటస్ ఉందో అట్లా ఉండాలి. సో, ఎక్కడ అంటాలో అంటాలి. ఎక్కడ లైట్‌గా ఫ్రీడమ్ ఇవ్వాలో ఇచ్చేయాలి. అది వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ స్పేస్ మనం వెళ్ళకూడదు. అట్లా అండర్‌స్టాండింగ్ రావాలండి. అది రాజయోగం. రాజయోగంలో చాలా ఉంటాయి. అంటే డే టు డే ఫ్యామిలీ లైఫ్‌లో సర్వ్ చేయాలి తప్ప వాళ్ళని డిక్టేట్ చేయకూడదు. సర్విస్ చేయాలి అంతే. మనం ఎవరు చెప్పడానికి అనేది రావాలి అందరికీ. అదే ఈగోలెస్. నా భార్య, నా హస్బెండ్ నేను ఎట్లైనా ఉంటానంటే కుదరదండి అక్కడ. అట్లా కుదరదు. అట్లా ఉండదు లైఫ్. వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ డిటాచ్‌మెంట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. సెకండ్. థర్డ్ క్రియ. ప్రతిరోజు అరగంటో, 10 నిమిషాలో, 30 సెకండ్‌లో వెళ్ళి టైమే లేదంటేనే అనేవాళ్ళు ఆడవాళ్ళు కూడా 30 సెకండ్స్ ఎళ్లి కూర్చుంటే చాలు. 30 సెకండ్స్ ఏం చేయాలో అది చేస్తే చాలు. నెక్స్ట్ ఇయర్ దాకా ఆ 30 సెకండ్సే మీరు ప్రతిరోజు చేసేదే క్రియ. అది ఆన్‌లైన్‌లో మనం ఇచ్చేదంట ఫీ పెట్టి ఇస్తున్నాం. అది ఆన్‌లైన్ మెడిటేషన్. అట్‌లీస్ట్ ఆన్‌లైన్ మెడిటేషన్ 30 సెకండ్స్ చేస్తే చాలు. ఒక్క సంవత్సరం చేస్తే నెక్స్ట్ ఇయర్ అమ్మ 30 సెకండ్స్ చేయండమ్మా చాలన్నా గూడా, ఏంటండి ఇట్లా మాట్లాడతారు భలేవారు. 5 నిమిషాలు చేస్తానండి నేను. నా వల్ల అవుతుంది. నాకు బావుందండి అని మీరే కూర్చుంటారు. అంతే తప్ప ఇంత టైం చేయండి, అంత టైం చేయండి, ఈ టైంలో చేయండి, ఆ టైంలో చేయండి అనే ప్రెషర్ ఎవ్వరికీ లేదు. ఆన్‌లైన్ రండి, జూమ్ క్లాస్ చేయండి అవన్నీ లేవు. ఒక మెసేజ్ వేస్తే ఆ మెసేజ్‌కి రెస్పాండ్ ఇవ్వాలి. అది లేకపోతే ఎవరైనా సరే ఈ గ్రూప్‌లో ఉంచుకోను. అది నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే. సో, అది ఒక్కటి మాత్రం మీరివ్వాలి. రెస్పాన్స్ చేయాలి. అంటే ఒక మనిషితో మాట్లాడేటప్పుడు మీకోసమే చేసేది. అప్పుడు మీకోసం చేసేటప్పుడు ఆ రెస్పాన్స్ అనేది రావాలి. అది ఇంపార్టెంట్. సెకండ్. ఈ 3 సవ్యంగా చేసుకుంటే, కరెక్ట్‌గా ఉంటే క్రియాయోగానికి 1 ½ ఇయరో, 2 ఇయర్సో తర్వాత ఇక్కడ వచ్చి మీరు నేర్చుకోవచ్చు ఫ్రీగా. ఇదేనండి ప్రాసెస్. దీనికి మించి ఏమీ లేదు. ఇది ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్ళాలి. 18 ఏళ్ళు చేయాలి. ఇట్లాగే మహాతర్ బాబాజీ గారు చేశారండి. మహాతర్ బాబాజీ గారి దగ్గర ఉండే ప్లస్ ఏంటంటే, గురువు దగ్గర ఏనాడు సరే వాయిస్ రైజ్ చేయడమో,
గురువు దగ్గర ఏనాడు సరే డిస్‌రెస్పెక్ట్ చేయడము, గురువు చెప్పినట్టు ఒక్క సెకండ్ కూడా ఆయన అనుకోక ముందే గురువుకి బెస్ట్ స్టూడెంట్‌గా ఉండేవారాయన. భోగనాథుడికి, అగత్యుడికి. అందువల్లనే ఆయన అంత మాస్టర్ అయ్యాడండి. అందువల్లనే ఆయన ఇవాళ బాబాజీ. మహా అవతార్. మనం బాబాజీలాగా అవ్వక్కర్లేదండి. మనం మంచి యోగిగా అవ్వచ్చు. దానికే ఈ టెక్నిక్స్ అని ఆయన నా ద్వారా ఇస్తున్నారు. అది చేస్తే చాలు మనం సవ్యంగా. మా నాన్నగారు 24 సంవత్సరాలు మా నాన్నగారు చెప్పినట్టే ఈ క్రియాన్ని నేను పాటిస్తున్నానండి. మా నాన్నగారు ఎట్లా చెప్పారో ఆ క్రియాన్ని నేను బాగా పట్టుకున్నాను. మిగతా విషయాలు అక్కడక్కడ చిన్న చిన్నవి పట్టుకుంటాను తప్ప, మిగతా విషయాలు ఆయనలాగా ఉండలేము. మిగతా విషయాలు అది ఆయనగానే ఉండగలరు. మనం ఉండలేము. మా నాన్నగారి గురువులాగా. కానీ క్రియ అనే దాంట్లో ఆయన చెప్పినట్టు క్రియని ఎప్పుడు నేను పాటిస్తున్నాను. అదొకటి చాలు. ఎందుకంటే అదే పర్మనెంట్ కాబట్టి నేను దాన్ని బాగా పట్టుకున్నాను. అదొకటి చాలు. అట్లాగే మీరు ఈ క్రియని చేయడంలో గురువు అనే పాయింట్ నేను గురువు కాదు. మీలోనే గురుడున్నాడు. ఎవ్వరు సరే యూట్యూబ్ ఇండస్ట్రీలోనే సరే గురువు మీలో ఉన్నాడని ఎవరు చెప్పలేదండి. మీరు వెళ్లి ఎతకండి. సో, నేను ఇంత నిజాన్ని మాట్లాడినప్పుడు కూడా ఒక వాల్యూ లేకపోతే, ఆ వాల్యూ లేని వాళ్ళు రావద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. వాల్యూ ఉండేవాళ్ళే దీన్ని ప్రాక్టీస్ చేయండి. వాల్యూతోనే దీన్ని ప్రాక్టీస్ చేయండి. వాల్యూతోనే పాటించండి. అదే మీకు మంచిది. అట్లాగే దీన్ని మీరు తీసుకువెళ్ళాలి. సో, ఇదే ఆ ప్రాక్టీస్‌లో వచ్చే విషయాలు. ఈ క్రియ అనేది అంత ఈజీ కాదు. అట్లాగే బాబాజీ గారు కథల్లోనూ మనం తీసుకుంటే ఒక్కొక్క నాడు ఆయన కూర్చొని చేసి, ఆ ధ్యానాన్ని అంత హైయెస్ట్ పీక్‌కి తీసుకెళ్లారంటే, అసలు ఆయన మైండ్ ఎంత క్లీన్‌గా ఉంటది. ఆయన థాట్ ప్రాసెస్ ఎంత ఫోకస్‌లో ఉంటదనేది బాగా ఆలోచించండి. అది రావాలి మనకి. అంత రాకపోయినా ఒక్కరోజు ఖచ్చితంగా మీకొస్తది. సో, మీలో ఉండే జీవాత్ముడే గురువు, దేవుడు. దాన్ని వెతకండి. పైన ఒక సృష్టి ఒక ఆయన క్రియేట్ చేశారంటే, ఆయన్ని మనం వెతకడానికి ఎంత తిప్పలు పడాలో అంత తిప్పలు పడాలి. మన అమ్మ, నాన్న, గురువు, తండ్రి అన్నీ ఆయనే. అట్లాంటి ఒక ఆయన్ని మనం మర్చిపోయి ఇక్కడ ఉంటున్నామంటే అది చాలా తప్పు అండి. మనం చేసే పెద్ద తప్పు ఈ భూమిలో అదే ప్లానెట్ ఎర్త్‌లో. అది గుర్తుపెట్టుకొని చాలామంది ఈ పాత్‌ని మిస్‌యూజ్ చేయకుండా రియల్‌గా వెతకండి. రియల్‌గా ప్రాక్టీస్ చేయండి. మనీ తీసుకున్నారేంటండి, క్రియ ఫ్రీగానే అండి చెప్తాం. ఇక్కడికొచ్చినోళ్ళందరికీ అట్లాగే చెప్పిస్తున్నాం. అట్లాగే నేర్చుకుంటున్నారు. క్రియ ఫ్రీయే. అట్లాగే మీరు ఫ్రీగా నేర్చుకుంటే రావాలి. ఈ 18 ఇయర్స్‌కి ఎందుకండి ఫీజ్ అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు హాస్పిటల్‌కి ప్రసవానికెళ్లారనుకోండి, మీరు హాస్పిటల్‌కి ప్రెగ్నెన్సీకెళ్లారనుకోండి మీ వైఫ్‌కి, ఏం ప్రెగ్నెన్సీ ఫ్రీగా చేయొచ్చు కదా డాక్టరు. ఎందుకు డబ్బులు తీసుకున్నారని అడగొచ్చు కదా మీరు. అట్లా అడిగిన నెక్స్ట్ సెకండ్ మరుక్షణం అక్కడ మీరు ఉండలేరు. బయటికి పొమ్మంటారు. వేరే హాస్పిటల్‌కి వెళ్ళరా, నువ్వు ఇక్కడ రావద్దు, వెళ్ళిరా అంటాడు. సో, అన్నిటికి ఒక వాల్యూ ఉందండి. ఆ వాల్యూ ఉండబట్టే ఈ భూమి నడుస్తుంది. ఆ వాల్యూ లేకపోతే డబ్బనే విషయాన్ని గూడా దేవుడు సృష్టించడండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పి సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం.